వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మన స్టూడియోలో విప్లవ రచయితల సంఘం నాయకుడు పాణి గారు ఉన్నారు. దేశంలో జరుగుతున్న శాంతి చర్చలు మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరగాలని డిమాండ్‌తో చేస్తున్న కొన్ని ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ కావచ్చు. ప్రజలు చాలామంది ప్రజా సంఘాలు ప్రజలు చేస్తున్న డిమాండ్ కావచ్చు. ఈ నేపథ్యంలో పాణి గారితో ఇదే శాంతి చర్చల విషయంపై చర్చలు చేద్దాం. నమస్తే అండి. నమస్తే. శాంతి చర్చల డిమాండ్ ఇవాళ కొత్తది గాదు. మన తెలుగు రాష్ట్రాలకైతే కొత్తది గాదు. మావోయిస్టులతో శాంతి చర్చలనేది. గతంలో 2004లో శాంతి చర్చలు జరిగినాయి. అంతకుముందు గూడా శాంతి చర్చలు జరిగినాయి గానీ 2004లో మావోయిస్టులు బహిరంగంగా వచ్చి శాంతి చర్చలు చేశారు. ఆ రోజటి శాంతి చర్చలకు, ఈ రోజు డిమాండ్ చేస్తున్న శాంతి చర్చలకు ఏమైనా పోలికలున్నాయా? తేడాలేమైనా ఉన్నాయా? కొన్ని పోలికలు ఉన్నాయి. చాలా తేడాలు కూడా ఉన్నాయి. నిజానికి అప్పుడు శాంతి చర్చల సందర్భం ఎట్లా రంగం మీదకొచ్చింది అంటే, తెలంగాణ కానీ మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలలో తీవ్రమైన హింస చెలరేగుతూ ఉన్నది అని పౌరస్పందన వేదిక లాంటి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. అంటే గ్రామీణ ప్రాంతాలలో అసమాన భూ సంబంధాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడం కోసం విప్లవోద్యమం ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం ఎన్‌కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నది. ఈ హింసాయుత వాతావరణం మారాలి అనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో నిజానికి 2004 ఎన్నికలప్పటికల్లా అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక రకంగా అర్థాంతరంగా అసెంబ్లీని సస్పెండ్ చేసి ఎన్నికలకు వచ్చాడు. ఒక రకంగా పీపుల్స్ వార్ మీద రెఫరెండం లాగా ఎన్నికలు నిర్వహించిన పద్ధతి మనం చూస్తాం. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే, ఎన్నికల్లో గెలిచి తాను అధికారంలోకి వస్తే పీపుల్స్ వార్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చి శాంతి చర్చలు చేస్తాను అని ఎజెండాలో భాగం చేశాడు. అంటే పూర్తిగా ఒక భిన్నమైన రాజకీయ వాతావరణం ఆ రోజు ఉన్నది. పీపుల్స్ వార్ ఉద్యమం కేంద్రంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లోకి దిగినటువంటి ఒక సందర్భం. ఇంకో పక్కన ప్రజాస్వామికవాదులు అసలు మన సమాజంలో కొన్ని మౌలిక సమస్యలున్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రయత్నాలు కోరుకుంటూ ఉన్నారు. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద అణచివేత జరుగుతున్నది. కాబట్టి మొత్తంగా ఒక హింసాయుత వాతావరణము, హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉన్నది. దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి అని ప్రజాస్వామికవాదులు వాళ్ళు మూడవ గొంతుక అని పేరు కూడా నిర్ణయించుకుని వాళ్ళు రంగం మీదకొచ్చారు. సో, అట్లాంటి ఒక ప్రత్యేక వాతావరణంలో అప్పుడు శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు దానికంటే పూర్తి భిన్నమైన పరిస్థితి. ఇప్పుడేంటి అంటే నిజంగా ఒక ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం కానీ, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఒక 6, 7 రాష్ట్రాలు విప్లవోద్యమం మీద పెద్ద ఎత్తున సైనిక యుద్ధం జరుగుతోంది. ఈ సైనిక యుద్ధాన్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రతిఘటిస్తున్నారు. అట్లాగే దేశవ్యాప్తంగా నిజానికి చాలామంది ప్రజాస్వామికం అంటే మావోయిస్టు ఉద్యమంతో ఏకాభిప్రాయం లేని వాళ్ళు, ఆదివాసీ ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజాస్వామికవాదులు రాజ్యాంగమైనా సరే అమలు కావాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిజానికి అన్ని రాష్ట్రాలను సమన్వయం చేసుకొని ఒక సమన్వయ పద్ధతిలో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నది. ఇది ఆగవలసిన అవసరం ఉంది అని ఆ పక్క నుంచి ఓ ప్రయత్నం జరుగుతున్నది. అంటే మధ్య భారతదేశంలోనూ ఒక రకంగా చెప్పాలంటే యావత్ భారతదేశంలో కూడా కార్పొరేట్ ఎకానమీ ఒకటి చాలా వేగంగా ముందుకొచ్చింది. ఈ కార్పొరేట్ ఎకానమీ వల్ల దేశవ్యాప్తంగా విధ్వంసం జరుగుతున్నది. ఆదివాసీ ప్రాంతాలలో అక్కడ ఉండే సహజ వనరుల వాటిని కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతున్నది. వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగిచ్చే ప్రయత్నం జరుగుతున్నది. అందులో భాగంగా హింస జరుగుతున్నది. ఈ హింసను నివారించవలసి ఉన్నది అని సమాజంలో చాలామంది ఆలోచనాపరులు స్పందించారు. ఆ సందర్భంలో మావోయిస్ట్ పార్టీ ఈ హింసను నివారించడం కోసం లక్షల బలగాలు దండకారణ్య ప్రాంతాల్లో మోహరించారు. సాధారణ ప్రజల్ని హత్య చేస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఈ ఆగవలసిన అవసరం ఉంది. దాన్ని కేంద్రం చేసుకొని అంటే కార్పొరేట్ ఎకానమీ వర్సెస్ విప్లవోద్యమం అనే వైరుధ్యంలో నుంచి తలెత్తిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో సాధారణ ప్రజల ప్రాణాలు పోవడానికి వీల్లేదు అనే ఆలోచనతో మావోయిస్ట్ పార్టీ
తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం సిద్ధమైతే చర్చలు చేయవచ్చని ప్రతిపాదన చేసింది. ఆ రకంగా అప్పటికి, ఇప్పటికి కొన్ని పోలికలు కనిపిస్తాయి. 20 ఏళ్ల కాలంలో ఇండియాలో వచ్చినటువంటి చాలా రకాల డెవలప్‌మెంట్స్, ముఖ్యంగా కార్పొరేట్ ఎకానమీ చాలా వేగవంతమైంది. హిందుత్వ, ఫాసిస్టు స్వభావం సమాజంలో సాంస్కృతికంగా చాలా పెరిగింది. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఒక మానసికతను దేశవ్యాప్తంగా విస్తరింపచేసింది. ఈ స్థితిలో ఇప్పుడు శాంతి చర్చలు రంగం మీద. గతంలో జరిగిన శాంతి చర్చల వల్ల అప్పుడు తెలుగు రాష్ట్రాల అమెరికా జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఏమైనా ప్రయోజనాలు చేకూరినాయా? చర్చల వల్ల అప్పుడు జరిగిన ఒక గొప్ప ప్రయోజనం ఏంటంటే, సమాజంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి అనే విషయం బయటకొచ్చింది. అదొక చాలా ముఖ్యమైన ఆహ్, అంశం అది ఆ రోజుల్లో. అంటే ప్రభుత్వము మామూలుగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. రాజ్యాంగంలోని పౌర ప్రజాస్వామిక హక్కుల్ని పరిరక్షించాలి, హామీ పడాలి. అట్లాగే రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాజంలోని సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజలకు భద్రత, రక్షణ కల్పించాలి. ఈ అన్ని విషయాలలో ప్రభుత్వం విఫలమవుతూ ఉన్నది. ఈ విషయం అంతకుముందు కొత్తగా హ్మ్, తెలియడం కాదు. అంతకుముందు కూడా తెలుసు. అయితే మావోయిస్ట్ పార్టీ కూడా ఈ విషయాన్ని బహిరంగంగా చర్చనీయాంశం చేయడం వల్ల మన సమాజపు స్థితి ఏమిటి అసలు? ఆ రోజు నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు నేరుగా చర్చలకు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టూ దేశ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తిరగడం, అసలు ప్రపంచ స్థాయిలో మీడియా కూడా దాని పట్ల అలర్ట్ కావడం అనే దాంట్లో వెనక ఉన్నది ఏంటంటే, అసలు మన సమాజపు స్థితి ఏమిటి? ఎంత హింసాత్మకంగా ఈ సమాజం ఉంది? ఎంత అసమానంగా ఉన్నది? అసలు రాజ్యాంగం పట్ల కనీసమైన ఖాతరు లేకుండా ప్రభుత్వాలు ఎట్లా పరిపాలిస్తూ ఉన్నాయి? దీన్ని ప్రశ్నిస్తూ ప్రజలు పోరాటాలు ఎట్లా చేస్తున్నారు? ఆ పోరాటాలకు విప్లవోద్యమం ఎట్లా నాయకత్వం వహిస్తూ ఉన్నది? ఈ మొత్తం రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక దృశ్యం ఒక్కసారి రంగం మీదకొచ్చింది. ప్రజలందరి దృష్టిలోకి వచ్చింది. ఇది చాలా గొప్ప ఫలితం నిజానికి. దాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు శాంతి చర్చల డిమాండ్ అసలు అమలు అవుతుందని, సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు అమిత్ షా చాలా స్పష్టంగా 2026 మార్చి 31 కల్లా సమూలంగా నాశనం చేస్తా, దేశం నుంచే మావోయిస్టులు లేకుండా చేస్తా అని ఆ విధమైన బలగాలను కూడా మోహరించారు. లక్షల కొద్ది బలగాలని. ఈ పరిస్థితిలో శాంతి చర్చలకు ప్రభుత్వం ముందుకొస్తుందనే ఆశ ఉందా? అంటే రావాల్సిన అవసరం ఉంది అని నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, దేశంలో చాలామంది ప్రజాస్వామికవాదులు శాంతి చర్చలు జరగవలసిన అవసరం ఉంది అని కోరుకుంటున్నారు. మీరు గమనించి ఉంటే గతంలో జరిగిన శాంతి చర్చలకు ఇప్పటికి మధ్య ఒక తేడా చెప్పదలుచుకుంటే, ఒక కొత్త ఉద్యమంగా ఈరోజు శాంతి చర్చలు జరగాలి అనేసి ముందుకొచ్చాయి. మావోయిస్ట్ ఉద్యమంతో ఏ రకమైన ఏకాభిప్రాయం లేని వాళ్ళు, పరస్పరమైనటువంటి చాలా భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మావోయిస్టులు కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు కాబట్టి ప్రభుత్వం కూడా సిద్ధం కావాలి అనేసి 2 తెలుగు రాష్ట్రాలలోనూ, దేశంలోని చాలా రాష్ట్రాలలో అనేక సంస్థలు, వేదికలు ఈరోజు రోడ్ల మీదకొచ్చి ఉద్యమం, అంటే శాంతి చర్చలు అనేవి ఒక రూపొందుతున్న ఒక ఉద్యమంగా మనం చూడవచ్చు. ప్రజల ఆకాంక్ష అంత బలంగా ఉన్నది అని చూడవచ్చు. ఇది ఒక కొత్త ఉద్యమ సందర్భం. ఈ కొత్త ఉద్యమ సందర్భాన్ని మనం ఎంత ఆకళింపు చేసుకుంటాం? దీన్ని మనం ఎట్లాగా ఏ కొత్త ఒరవడితో దీన్ని మనం స్వీకరించి ఆహ్, ప్రజల్ని తిరిగి మళ్ళీ ఈ దిశగా ఆలోచింపచేస్తాం. ప్రజల మనస్సులో ఉన్నటువంటి ఈ ఆకాంక్ష ఏదైతే ఉందో, ఈ ఆకాంక్షకు ఒక ఉద్యమ రూపాన్ని ఇవ్వడానికి ప్రజాస్వామిక శక్తులు ఎట్లా ప్రయత్నం చేస్తాయి అనే దాని మీద ఆధారపడి ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుంది. ఈ రోజుకి ఈ రోజు వాళ్ళు నిజంగానే మేము సిద్ధంగా లేము, లేకుంటే మీరు పూర్తిగా ఆయుధాలు వదిలేస్తేనే శాంతి చర్చలు అని ప్రభుత్వం అనవచ్చు. అయితే ప్రజలు, ప్రజాస్వామికవాదులు దీని మీద చేసే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో, ఆర్గ్యుమెంట్‌లో నుండే ఒక నైతిక శక్తి, రాజకీయ శక్తి ఏదైతే ఉంటుందో, అది తప్పనిసరిగా ఆలోచింపచేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 2004లో జరిగిన చర్చలే కాకుండా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయా అసలు? ఒక సాయుధ పోరాటం చేస్తున్న సంస్థతో, ముఖ్యంగా వర్గ పోరాటం మార్క్సిజం లైన్ మీద వర్గ పోరాటం చేస్తున్న సంస్థలతో ప్రభుత్వాలు చర్చలు చేసిన, శాంతి చర్చలు చేసిన, ఒప్పందాలు కుదుర్చుకున్న అనుభవాలు ఏమైనా ప్రపంచవ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను ఉన్నాయా? ప్రపంచంలో ఏమో కానీ, మన దేశంలో అయితే ఇది ఒక రకంగా కొత్త అంశమే.
ఆహ్, అంటే ఈ పద్ధతిలో అంటే సాయుధ పోరాటం చేస్తున్న సంస్థలు ఆహ్, తమ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ బంధాకు కట్టుబడి యుద్ధంలో భాగంగా ప్రభుత్వాలతోటి శాంతి చర్చలకు సిద్ధం కావడము అనేది భారతదేశంలో పాత పీపుల్స్ వార్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నది. అది పీపుల్స్ వార్ నుంచి మావోయిస్ట్ పార్టీగా మారే క్రమంలో నిజానికి అటు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చకొచ్చింది. అట్లాగే హ్మ్, మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకుడిగా ఆజాద్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సంబంధించిన ప్రస్తావన ఒకటి వచ్చింది. తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ప్రభుత్వం మారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచే మేము మావోయిస్టులతో శాంతి చర్చలు చేస్తాం అనేటువంటి ఒక ప్రతిపాదన రావడం. ఇట్లా వేరు వేరు సందర్భాల్లో మనకొచ్చింది. ఓవరాల్‌గా ఇది ఒక కొత్త అనుభవంగానే భావించవచ్చు. ఎందుకంటే జాతి పోరాట సంస్థలతోటి ప్రభుత్వాలు ముఖ్యంగా భారతదేశంలో అయితే కేంద్ర ప్రభుత్వం హ్మ్, ఒక సంధి కుదుర్చుకున్న అనుభవాలు ఉన్నాయి మనకి. వర్గ పోరాట సంస్థలతోటి, విప్లవ లక్ష్యం గల సంస్థలతోటి ఆహ్, చర్చలకు సిద్ధం కావడము అనేది మనకు ఇందాక చెప్పినటువంటి ఈ అనుభవాల ప్రాసెస్‌లో మనం చూడవలసి ఉంటుంది. ఇది చాలా కొత్త అనుభవం. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనేది సమాజానికి కూడా నిజానికి కొన్ని అనుభవాలు ఉన్నప్పటికీ ఇది చాలా కొత్త సందర్భం. 2002లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపాదనగా వచ్చి అది అర్థాంతరంగా వీగిపోయింది. 2004లో ఒక దశ వరకు జరిగి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ 2 సందర్భాలతో పోల్చుకుంటే ఇప్పుడు పూర్తిగా కొత్త సందర్భం. ఈ కొత్త సందర్భానికి తగినట్టుగా మనం ఆలోచించకపోతే, మనం దీన్ని అర్థం చేసుకోకపోతే, దీని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఏ దిశగా ఈ శాంతి చర్చలు నడిచే అవకాశం ఉంటుంది అనేది మనకు అర్థం కాదు. ఈ శాంతి చర్చల సందర్భంగా శాంతి చర్చల సందర్భంగా వస్తున్న కాల్పుల విరమణ డిమాండ్ ఒకవైపు ఉండగా, కాల్పుల విరమణ కాదు అసలు సాయుధ పోరాట విరమణ చేసి మావోయిస్ట్ పార్టీ ఎలక్షన్ రాజకీయాల్లోకి రావాలి, వస్తేనే చర్చలు అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? మార్క్సిస్ట్‌గా మీరు దీన్ని ఎట్లా నిజానికి కాల్పుల విరమణ జరిగితేనే శాంతి చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎందువల్ల అంటే ప్రభుత్వం వైపు నుంచి భారీ ఎత్తున సైనిక బలగాలు మోహరించారు. ఆపరేషన్ కగారు మొదలు కావడానికి ముందు నుంచి ఏపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి లేదా అంతకుముందు నుంచి కూడా భారీ ఎత్తున సైనిక బలగాల మోహరింపు అనేది విప్లవోద్యమంలో ఒక ఛత్తీస్‌గఢే కాకుండా ఇటు తెలంగాణ కానీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కానీ, జార్ఖండ్ కానీ చాలా ప్రాంతాల్లో లక్షలాది సైనిక బలగాల మోహరింపు ఉంది అని మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఇది తీవ్రమైంది. కగారు ప్రారంభించిన తర్వాత వాళ్ళేదో ఒక టార్గెట్ పెట్టుకొని 2026 మార్చి నాటికి ముగించాలి అనేటువంటి పద్ధతిలో కూడా యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే యుద్ధం తీవ్రతరమైనటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భం. ఈ ప్రత్యేక సందర్భంలో కూర్చొని మాట్లాడుకోవాలి అని అంటే కాల్పుల విరమణ జరిగి తీరాలి. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. సిద్ధమైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగితేనే శాంతి చర్చలకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి షరతు కాల్పుల విరమణ. అదొక అంశం. అయితే ఈ కాల్పుల విరమణ జరగడానికి సాయుధ పోరాట విరమణ చేయడానికి సంబంధం లేదు. నిజానికి మావోయిస్ట్ పార్టీ కాల్పుల విరమణే జరిపితే సాయుధ పోరాట విరమణే చేస్తే ఇక అసలు కాల్పుల విరమణ అనే ప్రశ్నే లేదు, శాంతి చర్చలనే ప్రశ్నే లేదు. అప్పుడు వాళ్ళేం చేస్తారు, ఆయుధాలు పక్కన పడేసి వాళ్ళు వచ్చి ఏదో ఒక ఎన్నికల పార్టీ పెట్టుకొని వాళ్ళు ఓట్లో, సీట్లో ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నటువంటి అనేక రకాల ఎన్నికల పార్టీలలో అది ఒకానొక పార్టీ అయితుంది. కాబట్టి సాయుధ పోరాట విరమణ అనేది శాంతి చర్చలకు షరతు కాదు. కాల్పుల విరమణ మాత్రమే ఒక సానుకూల పరిస్థితిని ఏర్పాటు చేయడానికి అవసరం. కాబట్టి ఈ విషయం తెలియక, అంటే ఈ రాజకీయ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే, శాంతి చర్చలు జరగాలి అంటే కాల్పుల విరమణ జరగాలి. కాల్పుల విరమణ జరగాలి అంటే సాయుధ పోరాటాన్ని వదిలేయాలి. అంటే నిజానికి సా ఆయుధాల విషయంలో పట్టింపు ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తున్న లక్షలాది ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఆయుధాలు వాళ్ళు ఆపాలి. ఆయుధ ప్రయోగం వాళ్ళు ఆపాలి. ఆయుధాలు వినియోగించడం ఆపాలి. ప్రజాస్వామికవాదులందరూ డిమాండ్ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఏమిటంటే, మీ వైపు నుంచి మీరు కొన్ని లక్షల సైనిక బలగాలను మోహరించారు. ముందు మీరు వాటిని వెనక్కి తీసుకోండి. మావోయిస్ట్ పార్టీ అయితే వెనక్కి తీసుకోమని కూడా చెప్పలేదు. మీ సైనిక బలగాలను మీ బ్యారక్స్‌లో ఉంచుకోండి. కాల్పుల విరమణ పాటించండి
అని చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేయవలసింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయం డిమాండ్ చేయాలి. అంతేకాని మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాట విరమణ చేయాల్సిన అవసరం లేదు. సాయుధ పోరాట చేస్తున్నందువల్లనే కాల్పుల విరమణ, శాంతి చర్చలు అనే ఒక ప్రక్రియ జరగవలసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్‌లో ఇప్పుడున్న కండిషన్‌లో భారతదేశంలో సాయుధ పోరాటం సాధ్యం కాదు. ఎన్నికల రాజకీయాల ద్వారానే సోషలిస్ట్ వ్యవస్థ స్థాపించాలని ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు. అది సాధ్యమేనా భారతదేశంలో ఇప్పుడున్న కండిషన్‌లో? అది సాధ్యమా? ఎన్నికల రాజకీయాల ద్వారా సోషలిస్ట్ వ్యవస్థ స్థాపిస్తారు. నిజానికి ఎన్నికల రాజకీయాల గురించి సోషలిస్ట్ వ్యవస్థ ఏమో కానీ రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన కూడా సాధ్యం కాదనే విషయం నిజమవుతూ ఉన్నది. 50 ఏళ్ల కింద, 60 ఏళ్ల కింద ఈ ప్రజాస్వామ్యం గురించి విప్లవకారులు, విప్లవ రచయితలు చెప్పవలసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు నిజానికి వాళ్ళెవరూ చెప్పనక్కర్లేకుండా, నక్సలైట్లు ఏమి చెప్పనక్కర్లేకుండా ఈ ప్రజాస్వామ్యం ఎట్లాంటి ప్రజాస్వామ్యమో దానంతకు అది రుజువు చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ తాను ఏ వర్గాల కొమ్ము కాస్తూ ఉన్నదో, ఏ వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నదో అది రుజువు చేసుకుంటూ ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి పార్టీని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బహిరంగపరుస్తూ ఉన్నది. అంటే సారాంశంలో ఎన్నికల రాజకీయాలు అనేవి సంపన్న వర్గాలకు మేలు చేసే, ఇప్పుడైతే కార్పొరేట్ వర్గాలకు మేలు చేసే, సామ్రాజ్యవాద విధానాలకు మేలు చేసే రాజకీయాలవి అని మావోయిస్టులు చెప్పనక్కరలేకుండా వాళ్ళకు వాళ్ళే వాళ్ళ విధానాల వల్ల, వాళ్ళ ఆచరణ వల్ల వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితి కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. ఇది 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా ఉన్నది. కాకపోతే ఒక దశ నుంచి ఇంకో దశలోకి వచ్చేసేసి చాలా పూర్తిగా మనకు నగ్నంగా అర్థమవుతున్నది. సో ఇప్పుడు ఎన్నికల రాజకీయాల ద్వారా సోషలిజం కాదు కదా, మామూలు చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ బూర్జువా డెమోక్రసీయే. ఎన్నికల రాజకీయాల వల్ల బూర్జువా డెమోక్రసీయే అమలు కానటువంటి ఒక ఫాసిస్ట్ సందర్భంలో మనం ఉన్న ఒక నియంతృత్వం. దానికి ఎన్నికల రాజకీయాల ద్వారా రాజ్యాంగబద్ధ పాలన అయినా కొనసాగి ఉంటే సమాజం ఇంత సంక్షోభంగా ఉండేది కాదు, ఇంత హింసాత్మకంగా ఉండేది కాదు. అది లేకపోవడం వల్ల ఒక రకమైన నియంతృత్వం కొనసాగుతూ ఉన్నది. అంటే పాలకవర్గ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఇంతకుముందు కొన్ని నాటకాలైన ఆడుతూ ఉండేవి. ఆ నాటకాలన్నీ పక్కకు పోయి తెర మీదికి నేరుగా కార్పొరేట్ శక్తుల రంగం మీదకి వచ్చాయి. ఈ పరిస్థితిలో బూర్జువా డెమోక్రసీ అనేది బూర్జువా నియంతృత్వంగా, ఫాసిజంగా మారిపోవడం సాధారణమే. కాబట్టి ఇప్పుడు ఎన్నికల రాజకీయాలతో సోషలిజం సాధిద్దామని ఎవరైనా అనుకుంటే అది అచారిత్రక విషయము, అమాయకమైనటువంటి ఆలోచన. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలను ఒక ఎత్తుగడగా కమ్యూనిస్టులు ఎప్పుడు తీసుకున్న చరిత్ర లేదా? ఉంది. చాలా పార్టీలు ఎన్నికల రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశంలోనే ఎన్నికల రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చాలనుకునే పార్టీలు భారతదేశంలో కూడా ఉన్నాయి. ఈ అనుభవం కొత్తదేమీ కాదు. నేననేది ప్రపంచంలో విప్లవాలు సాధించిన పార్టీలు కూడా అంతకు ముందు ఎన్నికల్లో ఎత్తుగడగా పాల్గొన్న సందర్భాలు లేవా? ఉండి ఉంటాయి. కానీ దానికి మామూలు చాలామంది ఏం చెప్తుంటారంటే రష్యాలోని డ్యూమా గురించి మాట్లాడుతూ లెనిన్ ఏం చెప్పాడో పదే పదే ఉటంకిస్తూ ఉంటారు. అంటే చరిత్రలోని ఒకానొక కాలంలో ఒకానొక ప్రత్యేకమైన విషయాన్ని ఈరోజు ఇండియాలో విప్లవం మనం ఎలా చేయాలి అనే విషయానికి యాంత్రికంగా అన్వయించుకునే ప్రయత్నం అది. కానీ భారతదేశంలో పార్లమెంటరీ డెమోక్రసీకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంటరీ డెమోక్రసీ, అధికార మార్పిడి ద్వారా వచ్చినటువంటి పార్లమెంటరీ డెమోక్రసీలో ఏమాత్రం ప్రజానుకూల విషయాలు లేవని అర్థమవుతుంది. ఒక మేరకు ఏవైనా ప్రజానుకూల విషయాలు ఉన్నప్పటికీ సారాంశంలో వ్యూహాత్మకంగా అది నియంతృత్వ ధోరణితో ఉన్నది, నియంతృత్వాన్ని చెలాయిస్తున్నది, అధికార వర్గ రాజకీయాలు కొనసాగిస్తున్నది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి చరిత్రలో ఎక్కడో వేరు సందర్భాలలో ఉటంకించిన విషయాలను యాంత్రికంగా మన స్థలకాలాలకు అన్వయించుకొని వాస్తవ పరిస్థితులను చూడకుండా మనం కొన్ని అభిప్రాయాలు కలిగి ఉండి మన అభిప్రాయాలకు అనుగుణంగా వాదనలు చేయడానికి చరిత్రను వాడుకోవడము, లేకుంటే మార్క్సిస్ట్ మహోపాధ్యాయుల సూత్రాలను వాడుకోవడము, లేకుంటే గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ని తిరిగి మళ్ళీ అంటు తొక్కడం అనేది ఏదైతే ఉందో చాలా అచారిత్రకమైన విషయం అది. ఇప్పుడు ఫాసిస్టు కాలంలో ఫాసిజం పాలన కొనసాగుతున్నప్పుడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఆ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాడడం అనేది ఎన్నికల ద్వారా సాధ్యమవుతుందా?
కాదని కూడా తేలుతున్నది. ఎందుకు అంటే నిజానికి ఫాసిస్టు నియంతృత్వం పెరిగిన తర్వాత వాళ్ళ పక్కన ఉండే వాళ్ళతో పాటు అంతకుముందు వాళ్ళతో పాటు అధికారాన్ని షేర్ చేసుకున్నటువంటి పార్టీలనే గల్లంతు చేస్తున్నారు. చిట్ట చివరికి దేశంలో ఉండే వాళ్ళందరినీ అర్బన్ మావోయిస్ట్ అని అనడం మాత్రమే కాకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావోయిస్ట్ అనే పరిస్థితి వచ్చేసింది. అన్ని ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయడము, లేకుంటే వేరే పార్టీల ప్రభుత్వాలను లొంగ తీసుకోవడము, లోబర్చుకోవడము, భయపెట్టడము అనే స్థితి వచ్చిన తర్వాత ఇక మనం ఎన్నికల రాజకీయాల ద్వారా ఫాసిజాన్ని ఎట్లా ఓడిస్తాం? అసలు ఫాసిజాన్ని మౌలికంగా ఓడించాలి అంటే ఏ పద్ధతి అనుసరించాలి అనేది చర్చనీయాంశం. కొందరైతే సొంత ఎజెండాలు పెట్టుకొని సాయుధ పోరాట విరమణ అని మాట్లాడుతుండొచ్చు. కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది, లక్షల మంది ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ అభిమానులు ఉన్నారు. ఏ పల్లెకు పోయినా మీకు మావోయిస్ట్ పార్టీ అభిమానులు కనబడతారు. వాళ్ళ చావుల్ని చూడలేకపోతున్నారు. వాళ్ళు బతుకుండాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా చాలామంది బయటకు వస్తే బాగుండు అన్నలు అని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకు ఏం చెప్తారు? నిజమే, చాలా విషాదకరమైన పరిస్థితి. అంటే వర్గ యుద్ధం తీవ్రమైన తర్వాత అసలు నిజానికి ఈ స్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎట్లా అర్థం చేసుకుంటానంటే, గత 20 ఏళ్ల కాలంలో ఒక రకం చెప్పాలంటే పాత పీపుల్స్ వారు, పాత MCCI అనేవి కలిసి ఒక దేశవ్యాప్త విప్లవోద్యమంగా అది మారే క్రమంలో దేశంలోని పీడిత ప్రజల ఆకాంక్షలన్నిటికీ అది ఒక రాజకీయ తాత్విక ప్రతినిధిగా ముందుకొచ్చింది. ఈ దేశంలోని కడగట్టు ప్రజల, కార్మిక వర్గ ప్రజల ఆకాంక్షలకు అది ఒక ఆచరణ రూపాన్ని ఇవ్వగలిగే శక్తిగా మారింది. ఈ దేశ ప్రజలకు ఒక నైతిక శక్తిగా విప్లవోద్యమం నిలబడింది. ఆ క్రమంలో పెద్ద ఎత్తున యుద్ధం వచ్చి పడింది. ఎంత పెద్ద ఎత్తున యుద్ధము అంటే, ఒక రకంగా పాలక వర్గాలు పార్టీలు ఏమిటి పక్కన పెడతాయి. ఎందువల్ల అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ కానీ తమ రాజకీయ ప్రత్యర్థిగా ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని గుర్తించే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాని నిర్మూలన అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. అంటే ఈ మొత్తాన్ని వర్గ యుద్ధంలో భాగంగా చూస్తామా? వర్గ యుద్ధం తీవ్రం కావడంతో ప్రభుత్వం, పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఒక దండయాత్ర, ఒక నిర్మూలన యుద్ధంలో భాగంగా చూస్తామా దీన్ని? లేకపోతే మామూలు మానవతా దృష్టితోటి నిస్సందేహంగా విప్లవకారులను ప్రేమించే వాళ్ళకు ఒక దుఃఖము, విషాదము, కొంచెం భయం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా మానవ సహజమైనటువంటి ఉద్వేగాలు, మానవ సహజమైనటువంటి అభిప్రాయాలు, చాలా గౌరవనీయమైన విషయాలు. ఇందులో వాళ్ళ అందులో వాళ్ళ ప్రేమ మనకు తెలుస్తుంది విప్లవకారుల పట్ల. ఇంత అద్భుతమైన మానవులు చనిపోతే ఎట్లాగా అనే ఆందోళన కూడా మనకు కనిపిస్తుంది. కానీ రాజకీయంగా చూసినప్పుడు దానికి పరిష్కారం వర్గ యుద్ధాన్ని వేగవంతం చేయడమే అవుతుంది తప్ప, దానికి అవసరమైనటువంటి కొత్త ఆలోచనలు, కొత్త పని పద్ధతులు, కొత్త నిర్మాణ రూపాలు, పోరాట రూపాలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప బయటికి వచ్చేసి ప్రాణాలు కాపాడుకోవడం అనేది ఉంది కదా, ఇది చాలా మామూలు, అంటే కామన్ సెన్స్ లెవెల్లో అట్లా ఆలోచనలు ఉండవచ్చేమో కానీ, వాళ్ళ ప్రేమలో నుంచి ఆ అభిప్రాయాలు రావచ్చేమో కానీ, ఇది రాజకీయ వైఖరి కాదు. కాబట్టి కొంత నిరాశను, భయాన్ని ఆవరించి ఉన్న వాళ్లకు ఈరోజు మనం చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఈ దశ విప్లవోద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు ఏ ప్రత్యేకతలో నుంచి వర్గ యుద్ధం దాని ఇంటెన్సిటీలో నుంచి ఈ స్థితి వచ్చింది? ఇది మావోయిస్టు విధాకు మీరు ఒక మాట అన్నారు, అంటే దీని నుంచి బయటికి రావాలని చాలామంది మేధావులు కూడా కోరుకుంటున్నారు అనేసి. అంటే అభిప్రాయం ఏమిటంటే, మావోయిస్టు పంథ తప్పు కాబట్టి, పొరపాటు కాబట్టి ఈ స్థితి వచ్చిందని చెప్పేవాళ్ళు కూడా మన చుట్టూ చాలామంది కనిపిస్తున్నారు. కానీ వాస్తవానికి మావోయిస్టు పంథ సరి అయింది కాబట్టి, అది వర్గ యుద్ధాన్ని వేగవంతం చేస్తున్నది కాబట్టి, ఆ చేసే క్రమంలో ఈ యుద్ధం వచ్చి పడింది. కాబట్టి అది సాధించిన విజయాలు ఆ పంథ సరి అయిందని నిరూపించినట్టే, ఈ యుద్ధకాలంలో కూడా దాని పంథ సరి అయింది అనేసి మనం చెప్పవచ్చు. దానికి ఎదురుదాడి ఎంతైనా ఉండవచ్చు,
కానీ ఈ ఎదురుదాడి కూడా దేనివల్ల జరుగుతున్నది అంటే దాని పంథా సరైంది కాబట్టి జరుగుతున్నది. ఆ పంథాలోకి దేశ ప్రజలందరినీ సమీకరించగల రాజకీయ వ్యూహం దానికి ఉంది కాబట్టి, ఎత్తుగడలు దానికి ఉన్నాయి కాబట్టి, మొత్తంగా ఈ సమాజాన్ని మార్చగల ఒక ప్రాపంచిక దృక్పథము, ఒక ఆచరణ ఒకటి ఉన్నది కాబట్టి, ఒక తెగువ ఉన్నది కాబట్టి, సాహసం ఉంది కాబట్టి, ఒక చారిత్రక దృష్టి ఉంది కాబట్టి, దాన్ని ధ్వంసం చేయడం కోసం ఈ యుద్ధం వచ్చి పడింది. ఇది మనం చెప్పగలగాలి. కాబట్టి ఇది మామూలు అభిమానుల్లో, ప్రేమికుల్లో ఉండే దుఃఖము, విషాదము, నైరాస్యం వైపు నుంచి కాకుండా వర్గ రాజకీయాల వైపు నుంచి ఒక చారిత్రక దృష్టితో పరిశీలించవలసిన విషయం నేను అనుకుంటున్నాను. అప్పుడు ఏమొస్తుందంటే ఈ సంక్షోభ కాలానికి తగినటువంటి కొత్త ఆలోచనలు చేయాలి విప్లవోద్యమం. ఈ సంక్షోభ కాలంలో కూడా అది కుదింపుకు గురి చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని ఎదుర్కొని ప్రతిఘటించి అనేక ప్రజా పోరాట రూపాలతోటి దేశంలో ఉండే అనేక రకాల పీడిత సమూహాలను సమీకరించడానికి అవసరమైన ఎత్తుగడలు అనుసరించవలసి ఉంటుంది. ఈ దిశగా ఆలోచించాలి. అంతేకాని బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకోవాలి అనే మానవతావాద దృష్టితో ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ దశ గురించి చెప్పారు. ఈ సంక్షోభ సమయము గతంలో మావోయిస్ట్ పార్టీకి కానీ ప్రపంచంలో ఏ విప్లవ పోరాటాలకు కానీ ఇటువంటి సంక్షోభం వచ్చి ఉందా? సంక్షోభం నుంచి బయటపడి ముందుకు పోయిన చరిత్ర ఉందా? చాలా మనం బాగా చదువుకున్న రష్యన్ విప్లవానికి కానీ లేకపోతే చైనా విప్లవానికి కానీ ఇలాంటి సంక్షోభాలు చాలా వచ్చాయి. రష్యన్ విప్లవం అయితే 1905-6 కాలంలో ఒక ప్రయత్నం చేసి దాంట్లో ఘోరంగా విఫలమైపోయి పార్టీ సభ్యత్వం 3 పడిపోయి విపరీతమైన హత్యాకాండ, స్టోల్పిన్ నిర్బంధం అనేసి మనం చరిత్రలో చదువుకుంటాం. విపరీతమైనటువంటి హత్యాకాండ కొనసాగింది. చాలామంది అద్భుతమైన నాయకుల్ని హత్య చేశారు, సాధారణ కార్మికుల్ని చంపివేశారు. అట్లాగే చైనా విప్లవంలో కూడా చుట్టుముట్టు యుద్ధం. మనం ఇప్పుడు ఎట్లాగైతే ఈరోజు మావోయిస్టు ఉద్యమం చుట్టూ కేంద్ర రాష్ట్ర బలగాలు చుట్టుముట్టి ఒక దిగ్బంధం చేసినటువంటి ఒక స్థితి ఎట్లా ఉందో ఈ స్థితిని మనం చైనా విప్లవంలో కూడా చూస్తాం. ఆ దశలో ఆ సంక్షోభంలో చాలా పెద్ద ఎత్తున విప్లవోద్యమం నష్టపోయింది. అయితే ఆ అనుభవం చాలా లోతైంది. నష్టం జరిగింది, భౌతికంగా నిర్మాణపరంగా చాలా నష్టం జరిగింది. కానీ రాజకీయంగా ఆచరణపరంగా చాలా గొప్ప అనుభవం కలిగింది, జ్ఞానం కలిగింది. కాబట్టి ఆ అనుభవంలో నుంచి తిరిగి మళ్ళీ ఒక లీప్ తీసుకోవడానికి అక్కడ ఉద్యమాలు ప్రయత్నాలు చేశాయి. ఆ స్థితిని అధిగమించి, ఆ సంక్షోభాన్ని అధిగమించి బయటకు వచ్చాయి. అయితే ప్రాబ్లం ఏమిటి అంటే మన చుట్టూ చాలామందికి ఈ సంక్షోభం స్వభావం ఏంటి, అసలు ఎందుకు ఈ సంక్షోభం వచ్చింది అనే విషయం తెలియదు. తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే మావోయిస్టు విధానం వల్ల సంక్షోభం వచ్చింది అనుకుంటున్నారు. మావోయిస్టు పంథా సరైంది కాదు కాబట్టి, వాళ్ళ ఆచరణ సరైంది కాదు కాబట్టి, వాళ్ళ జ్ఞానం లేదు కాబట్టి, వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ సంక్షోభం వచ్చింది అనుకుంటున్నారు. కానీ వాళ్ళ సైద్ధాంతిక దృష్టిని, వాళ్ళ ఆచరణను మనం గమనిస్తే మనకేమర్థమవుతుంది అంటే నిజానికి మనకు వాళ్ళ ఆచరణ గురించి, వాళ్ళ సైద్ధాంతిక దృక్పథం గురించి మనకు వాళ్ళ రచనల ద్వారా మనకు తెలుస్తుంది, వాళ్ళ ప్రాక్టీస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ మొత్తాన్ని మనం క్రోడీకరించి పరిశీలించామంటే వాళ్ళ ఆచరణలో ఇట్లాంటి చాలా రకాల చిన్న పెద్ద సంక్షోభాలను దాటుకొని వాటిని అధిగమిస్తూ వెనకడుగు వేస్తూ తిరిగి మళ్ళీ ముందడుగు వేస్తూ పురోగమించారని వాళ్ళ హిస్టరీని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సంక్షోభాన్ని కూడా తప్పనిసరిగా వాళ్ళు అధిగమించగలుగుతారు. ఎట్లాగైతే ప్రపంచ విప్లవాలలో సంక్షోభాలను అధిగమించి ఆ చుట్టుముట్టు యుద్ధాలను దాటి చైనా విప్లవంలో కానీ లేకుంటే రష్యా విప్లవంలో కానీ అధిగమించి ముందుకట్ట వెళ్ళారు, ఇప్పుడు అట్లాగే భారత విప్లవోద్యమం కూడా ఈ సంక్షోభాన్ని అధిగమించి వర్గ యుద్ధం ద్వారా, ప్రజాస్వామిక పోరాటాల ద్వారా తప్పనిసరిగా అది ముందుకెళ్తుంది. ఇటువంటి సంక్షోభాలను అధిగమించిన చరిత్ర భారత విప్లవోద్యమంలో ఏమున్నాయి? తప్పనిసరిగా ఉదాహరణకి భారత విప్లవోద్యమానికి వస్తే ఆ మాటకు వచ్చామంటే అసలు శ్రీకాకుళ పోరాటంలో మామూలుగా చెప్తూ ఉంటారు, చివరి దళంలోని చివరి కార్యకర్తను కూడా చంపేశారు. మొత్తం ప్రాణత్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జైళ్లలో ఉండేవాళ్ళు, మైదాన ప్రాంతాల్లో ఉండే నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మిగిలారంతే, మొత్తం చనిపోయారు. ఆ తరువాత
ఆ మిగిలి ఉన్న వాళ్ళే మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే ఒక పెద్ద సంక్షోభాన్ని ఒక చుట్టుముట్టు యుద్ధంలో మొత్తానికి మొత్తం బలిదానం చేసినటువంటి ఒక దశ నుంచి తిరిగి మళ్ళీ ఉత్తర తెలంగాణలో ప్రారంభించారు. ఆ ప్రారంభం కూడా మైదాన ప్రాంత ఉద్యమాల్లో ప్రారంభించారు, విద్యార్థి ఉద్యమాలు, మధ్యతరగతి ఉద్యమాలు ప్రారంభించారు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగ ఉద్యమాలు కూడా ప్రారంభించారు, రైతు కూలీ ఉద్యమాలు కూడా ప్రారంభించారు. అంటే శ్రీకాకుళ ఉద్యమంలో వచ్చిన అనుభవాలలో నుంచి, ఆ రక్తపాతంలో నుంచి, ఆ విషాదంలో నుంచి తిరిగి మళ్ళీ లేచే క్రమంలో అది శ్రీకాకుళంలో ఆదివాసీ పోరాటంగా ఉన్నటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 3-4-5 తలాలలో ఉద్యమంగా అది పట్టణ కార్మిక ఉద్యమంగా, మధ్యతరగతి ఉద్యమంగా, మేధావుల ఉద్యమంగా, విద్యార్థుల ఉద్యమంగా, గ్రామాలలో రైతు కూలీల ఉద్యమంగా, ఒక పెద్ద ఎత్తున భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక, పెట్టుబడి వ్యతిరేక ఉద్యమంగా రంగం మీదకి వచ్చింది. అంటే ఒక ఓటమిలో నుంచి దానికి మనం ఒక వెనకబడిపోవడము, లేకుంటే వెనకతట్టు తీసుకోవడం అనుకుంటే, సెట్ బ్యాక్ అవ్వడం అనుకుంటే, దాని నుంచి తిరిగి మళ్ళీ లేచే క్రమంలో చాలా విస్తృత స్థాయిలో అది వికసించింది. అట్లాగే 86-87 ప్రాంతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణమైన నిర్బంధం అసలు. ఆ దారుణమైన నిర్బంధాన్ని చాలా చొరవ చేసి సృజనాత్మకంగా ఎదుర్కొని ప్రజల మిలిటెన్సీని పెంచి ప్రజాస్వామిక శక్తుల్ని కూడగట్టి దేశవ్యాప్తంగా నిజానికి అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమానికి 86-87 ప్రాంతంలోనే ఒక దేశవ్యాప్తమైనటువంటి ఒక ప్రతిష్ట పెరిగింది. ఇక్కడేమో తీవ్రమైన నిర్బంధానికి గురైంది. ఆ నిర్బంధం నుంచి బయటపడే క్రమంలో దేశవ్యాప్త ఉద్యమంగా అది విస్తరించిన, దేశవ్యాప్తంగా ఒక ప్రతిష్టని, ఒక గుర్తింపుని, ప్రభావాన్ని నిలబెట్టుకున్నారు. కాబట్టి ఆ నిర్బంధాన్ని అధిగమించగలిగింది. అట్లాగే 97, 98, 99 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు రెండవ విడత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి ఆ కాలంలో కూడా అంతే నిర్బంధం కొనసాగింది. 2001, 2002, 2003 ప్రాంతంలో అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా రక్తపాతం జరిగింది. అనేక రకాల దాడులు జరిగాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా. వీటన్నింటినీ అధిగమించి విప్లవోద్యమం పురోగమించింది. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ సంక్షోభాన్ని, ఈ అనుభవాల వైపు నుంచి, ఇంత అనుభవం గడించిన ఉద్యమం అది అనే ఎరుక మనకుంటే, ఈ అనుభవం ద్వారా జ్ఞానం ఉంది దానికి, ఈ ఆచరణ ద్వారా దానికి ఒక సృజనాత్మకమైన చొరవ ఉంటుంది, ఆ నిర్మాణానికి ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నందువల్ల కలిగినటువంటి వివేకం ఒకటి ఉంటుంది. ఈ ఆచరణలో నుంచి దాని సిద్ధాంతాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. అసలు చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, సిద్ధాంతాన్ని పుస్తకాల్లో చూస్తూ ఉంటారు, అది సమస్య. కానీ విప్లవోద్యమాన్ని చూడవలసింది ఎక్కడ అంటే, దాని సిద్ధాంతాన్ని దాని ఆచరణలో చూడవలసిన అవసరం ఉంటుంది. దాని ఆచరణలో దాని సిద్ధాంతం ఎట్లాగా అన్వయమవుతూ ఉన్నది, అనువర్తమవుతూ ఉన్నది, ఎట్లా అది ప్రతిఫలిస్తూ ఉన్నది. అట్లా చూసినప్పుడు దాని సైద్ధాంతిక పంథ అనేది, రాజకీయ పంథ అనేది ఇన్ని అనుభవాలు గడించినటువంటి శక్తిగా మనకు అది కనిపిస్తుంది. అసలు జినుగు నరసింహారెడ్డి అనే అతను ఈ మధ్య ఆర్గ్యుమెంట్ చేస్తూ అసలు దీర్ఘకాల సాయుధ పోరాటమే భారతదేశానికి పనికిరాదు, పెట్టుబడిదారు వ్యవస్థగా మారిపోయింది భారతదేశం, అసలు అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థ అనేది కాదు, తప్పుడు అవగాహన అది మావోయిస్ట్ పార్టీది, ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలు చాలా వాటిది తప్పుడు అవగాహన, దీర్ఘకాల పోరాటమే కరెక్ట్ కాదు కాబట్టి విరమించేసి యుద్ధ విరమణ చేయాలనేది ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. మాజీ మావోయిస్ట్ కూడా ఆయన. నేను పేరు తీసుకుని మాట్లాడాను, కానీ మీరు ప్రస్తావించారు, నేనైతే పేరు తీసుకుని మాట్లాడాను. ఈ అభిప్రాయం భారతదేశంలో చాలామందికి ఉంది. వ్యక్తులకైతేనేమిటి, సమూహాలకు, బృందాలకు, కొన్ని వామపక్ష విప్లవ పార్టీలకు కూడా ఉంది. దాని ప్రకారం వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ మొత్తాన్ని ఒకవేళ ఎక్కడైనా క్రోడీకరించి ఈ ఆర్గ్యుమెంట్ మొత్తం సారం ఏమిటి అని మనం బయటికి తీసామంటే, భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది కాబట్టి ఎన్నికల రాజకీయాల ద్వారా విప్లవాన్ని తీసుకురావాలి అనేసి సారాంశంలో అంతే. అంటే సాయుధ పోరాట విరమణ చేయాలి, విప్లవాన్ని ఆపివేయండి అని చెప్పడం. మీరు ఇక విప్లవాన్ని చేయకండి, అన్ని ఎన్నికల పార్టీలు ఎట్లాగైతే ఉన్నాయో అట్లా ఎన్నికల్లో పాల్గొని విప్లవాన్ని తీసుకురండి అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అట్లా చెప్పే హక్కు వాళ్ళకు ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే,
వాస్తవాలను మనం ఎట్లా గ్రహిస్తున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం. వాస్తవాన్ని మనం ఎట్లా గ్రహిస్తున్నాము అని. వాస్తవాలను మనం ఒక ఆర్గ్యుమెంట్ పెట్టడం కోసం, ఒక వాదనని చలామణిలోకి తీసుకురావడం కోసం వాస్తవాలను కుదిస్తూ ఉన్నామా? ఒక 50 ఏళ్లుగా భారతదేశంలో ఉన్న విప్లవోద్యమ అనుభవాలను ఎగుడు దిగుళ్లతో సహా వాటిని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నామా అని చాలా ముఖ్యమైన విషయం. అట్లాగే భారత సమాజపు స్థితిగతుల విషయంలో కూడా భారతదేశం ఒక పెట్టుబడిదారీ దేశంగా మారిపోయింది కాబట్టి అని అంటూ ఉన్నారు. అది చాలా డిబేటబుల్ విషయం. అయితే దాన్ని ఎక్కడ మనం చర్చిస్తాం? అది గణాంకాల్లో తేలే విషయం కాదు. గణాంకాలలో తెలియ విషయమే అయితే ఇంకొకలాగా ఉంటుంది. అది సైద్ధాంతిక చర్చ అన్నామంటే అది ఆచరణ చర్చ. ఏ సైద్ధాంతిక చర్చ అయినా సరే ఆచరణ చర్చగానే మారుతుంది, ఆచరణ చర్చగానే తేలుతుంది. సైద్ధాంతిక విషయాలను సైద్ధాంతిక తలంలో ఎంతైనా మనం చర్చించవచ్చు. ఈ దేశం పెట్టుబడిదారీ దేశమా, లేకుంటే ఈ దేశం అర్ధవలస అర్ధభూస్వామ్య దేశమా, లేకుంటే ఈ దేశంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది సరిపోయేదా లేదా అని మనం సైద్ధాంతికంగా ఎంత చర్చ అయినా చేయవచ్చు, చెయ్యాలి కూడా. సైద్ధాంతిక విషయాలకు సైద్ధాంతిక తలంలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ అది నిజమో కాదో తేలేది సైద్ధాంతిక తలంలో కాదు, అది నిజమో కాదో తేలేది ఆచరణలో. మావోయిస్టు ఉద్యమం ఒక తీవ్రమైన ఆచరణలో ఉండి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నది. అంటే ఆచరణలో నుంచి కొన్ని సైద్ధాంతిక విషయాలను ప్రతిపాదిస్తూ కూడా ఉన్నది. సో దీన్ని ఎలా చూడాలి అనే విషయంలో స్పష్టత లేకపోతే అభిప్రాయాలు చెప్తారు. అభిప్రాయాలు ఏవైనా సరే వాళ్ళు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ ద్వారా అధికారంలోకి రావాలనే చర్చ జరుగుతుంది. మీరు కూడా అన్నారు. చాలామంది కమ్యూనిస్టులు కూడా చెప్తున్నారు శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది, కొన్ని దక్షిణ అమెరికా దేశాల్లో కూడా అధికారం వచ్చింది, అలా ఎందుకు రాలేం మనం అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. శ్రీలంకలో వచ్చిన ప్రభుత్వం మీద నిజానికి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడే చాలా భిన్న అభిప్రాయాలు వచ్చాయి. అది ఒక జాత్యహంకార పార్టీ అనేసి. అక్కడే కాకుండా వేరు దేశాలలో ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వాలు కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉన్నప్పటికీ మౌలికంగా కమ్యూనిస్టులు సాధించవలసిన సోషలిస్ట్ వ్యవస్థకు అవి నమూనాలు కాదు. అవి పెట్టుబడిదారీ సమాజాలు, ఏర్పడ్డవి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, ఒకానొక వెరైటీ ఉన్నటువంటి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు. ఇతరేతర పెట్టుబడిదారీ ప్రభుత్వాల కంటే కొన్ని విషయాలలో, కొన్ని రంగాలలో కొన్ని ప్రత్యేకమైన విధానాలు అనుసరిస్తూ ఉండవచ్చు. కానీ మావోయిస్టు ఉద్యమం అట్లాంటి ఒకానొక వెరైటీ తరహా పెట్టుబడిదారీ ప్రభుత్వాన్ని స్థాపించాలనుకోవట్లేదు. మార్క్స్ ఎంగెల్స్ స్ఫూర్తితో పెట్టుబడిదారీ విధానానికి, సామ్రాజ్యవాదానికి ప్రత్యామ్నాయమైనటువంటి సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించవలసిన అవసరం ఉంది అని ఒక దీర్ఘకాలిక చారిత్రక అవగాహన దానికి ఉన్నది. ఈ చారిత్రక దృక్పథంతో తలపడాలి ఎవరైనా కానీ. ఈ చారిత్రక దృక్పథం సరైనదా కాదా అని చెప్పగలగాలి. ఈ చారిత్రక దృక్పథానికి అది ఎంచుకున్నటువంటి పంథ దాని ఆచరణలో అది సరైనదిగా ఉందా లేదా అనే విషయం చర్చించగలగాలి. మిగతాదంతా కూడా పండిత చర్చ అవుతుంది. అది ఎంతైనా చేయవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.